రావడం జరిగిందనే సత్యాన్ని మనం గమనించాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడమే తప్ప చాలా మంది ఉపవాసం ఉంటున్నారని భ్రమలో ఉంటున్నారు, కానీ దేవునికి చాలా దూరంగా వారి హృదయం ఉంటుందనే సత్యాన్ని గమనించాలి. దేవునికి చాలా దూరంగా వారు జీవిస్తున్నారు. వ్యక్తిగతంగా శారీరకంగా దేవుని యొద్దకు వస్తున్నారు, కానీ ఉపవాసాన్ని వారు కలిగి ఉన్నారు. ఆరాధనకు మానకుండా వస్తున్నారు. భక్తి కలిగిన జీవితంగా నలుగురికి కనబడే విధముగా ఆర్భాటముగా దేవుని ఆరాధించడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది, కానీ ఆత్మీయంగా అంతర్గతంగా వారి యొక్క హృదయము దేవునికి బహు దూరముగా ఉన్నదనే సత్యాన్ని గ్రహించలేని పరిస్థితిలోనికి దుస్థితిలోనికి నేటి సమాజం జారిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి. అందుచేత యెషయా 58వ అధ్యాయంలో యెషయా భక్తుడి చేత దేవుడు ఇశ్రాయేలీయులు వారి భక్తి జీవితాన్ని, వారు దేవుని ఎడల కనపరుస్తున్న ఆసక్తి విషయాల్ని, వారి భక్తి నిజమైన భక్తిని మేము ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి పరిపూర్ణంగా మేము విశ్వసిస్తున్నామనే ఆందోళన వారిలో ఉండి దేవుణ్ణి నిజంగానే ఆరాధిస్తున్నామనే భావన వారిలో ఉంది. కానీ దేవుడు వారి ఎడల ఎట్టి హృదయాన్ని కలిగి ఉన్నాడో తన ప్రవక్త అయిన యెషయా ప్రవక్త చేత కొన్ని మాటలను బిగ్గరగా, అంటే తాళక తడబడి లేకుండా స్పష్టంగా వారిలో ఉన్న పాపాన్ని వారికి ఎత్తి చూపించాలనేసి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం గమనించగలిగినట్లయితే, యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలను ఒకసారి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. నీటిని అనుసరించు వారిని అయినట్టు అనుదినము వారిని ఆయన విచారణ చేయొచ్చు, నా మార్గమును తెలుసుకోననిచ్చ కనుపరచెదరు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయించారు. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధించడానికి లేదా దేవుని ఎడల శ్రద్ధ వహించడానికి వారు ఏం చేస్తున్నారంటే శారీరకంగా దేవుని పట్ల వారు నిష్ట కలిగి ఉపవాసం కలిగి దేవుణ్ణి ప్రార్థించడానికి వారు వస్తున్నారు, కానీ వారి ఆంతర్యంలో ఏమాత్రం భక్తి అనేది వారి జీవితంలో లేదు. కాబట్టి పైపైన భక్తి చేసేవారుగా, అంటే పై రూపమునకు భక్తి చేసేవారిగా, నిష్ట కలిగి దేవుని ఎడల ఉపవాసం కలిగి ప్రార్థన చేసేవారిగా వారు కనబడుతున్నారు, కానీ వారి ఆంతర్యంలో నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, ఉపవాసమునికి తగినటువంటి దేవునికి దగ్గరగా ఉండే ఆ సన్నివేశం అనేది వారిలో ఏమాత్రం లేదని సత్యాన్ని గమనించి దేవుడు ఏం చెప్తున్నాడంటే వారిలో ఉన్న పాపాన్ని వారికి గుర్తెరిగేలాగా యెషయా ప్రవక్త నిలబెట్టి ఈ మాట చెప్తున్నాడు. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. ఇక్కడ యాకోబు అనే ఒక పదాన్ని ప్రస్తావించడం మనం చూడం. యాకోబు గురించి మనలో చాలా మందికి తెలుసు. ఈ యాకోబు తన అన్న అయిన ఏశావును మోసపరచడం, తన తండ్రిని మోసపరచడం మనకు తెలుసు. జ్యేష్ఠత్వ హక్కు గురించి వారిని మోసగించి ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కును తను పొందుకున్నాడు. ఇక్కడ యాకోబును పోలిస్తూ యాకోబును ప్రార్థించిన తర్వాత, పెనుగులాడిన తర్వాత ఆయనకు పెట్టిన పేరు, మరో పేరు ఏంటంటే ఇశ్రాయేలు అని ప్రస్తావించాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలునే తిరిగి ఏమని ప్రస్తావిస్తున్నాడు అంటే యాకోబు అని ప్రస్తావిస్తున్నాడు. అంటే మోసం చేసే లక్షణం. పైకి భక్తిపరుల నటన చేస్తూ, పైకి నా అంత భక్తిపరుడు లేడు, నా అంత పాటగాడు లేడు, నా అంత ఆరాధికుడు లేడు, నాకంటే దేవుణ్ణి స్తుతించేవాడు లేడు అన్న ఆందోళనతో, అన్న స్వభావంతో పైకి భక్తి గల వారి వల్లే జీవిస్తున్నారు, కానీ ఆంతర్యంలో వారి యొక్క భక్తి ఏమాత్రం పనికిరాదనేసి సత్యాన్ని మనం గమనించాలి. అందుచేత దేవుడు ఈ మాటలను వారికి తెలియపరుస్తున్నాడు. అందుచేత యాకోబుతో వాడిని పోల్చాడు. ఇశ్రాయేలును ఒక మోసపు చేసే జనాంగంగా దేవుడు ఇక్కడ పోల్చడాన్ని మనం చూడవచ్చు. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్టు, అంటే నీతిని నిజంగా అనుసరించట్లేదు, నీతిని అనుసరించువారైనట్టు అని ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే అర్థం ఏంటి?
నిజంగా వారు నీతి క్రియలు చేయట్లేదు, నిజంగా న్యాయం వైపు వారు నడవట్లేదు, కానీ వారి పైన భక్తి జీవితం ఎలా ఉందంటే నాకంటే నీతిపరుడు లేడు, నాకంటే భక్తిపరుడు లేడు అన్న దృక్పథంతో వారు ఏం చేస్తున్నారంటే నటనా జీవితాన్ని కలిగిన విధముగా మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజు మనము కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఉపవాసం అడిగే నిష్ట కలిగి నీ కడుపు మార్చుకొని దేవుని దగ్గరికి ఆరాధించడానికి, నీ అవసరతలు చెప్పుకోవడానికి దేవుని దగ్గరికి రావడం మంచిదే. అయితే అది నీ ఆంతర్యంలో దేవుని ఎడల దేవునితో సన్నిహితం, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి నీ ఆంతర్యంలో పరిపూర్ణమైన శుద్ధీకరణ లేకుండా దేవునితో ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదనే సత్యాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఉపవాసం చేశారు, దేవునికి ప్రార్థన చేశారు. తిరిగి ఆయన ప్రశ్నిస్తున్న విధానాన్ని మనం చూసినట్లయితే 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందురు. నీ ఉపవాస దినమును మీరు వ్యాపారం చేయదు. ఇప్పుడు మీరు చేస్తున్న బిడ్డ ఏంటంటే తిరిగి దేవునికి ప్రశ్న వేస్తున్నారు. మేము ఉపవాసం ఉన్నాం, మా ప్రాణాలను ఆయాసపరుచుకున్నాం, నలగొట్టుకున్నాం, మా జీవితం నీ సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నాం, నీవెందుకు మా ప్రార్థన వినట్లేదు, మేము చేసిన ప్రార్థనలకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదని తిరిగి ప్రశ్న వేస్తున్నారు. గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఎవరైనా దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నువ్వు దీనత్వపు స్వభావం కలిగి దేవుని ఎడల యథార్థత కలిగి నువ్వు ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. అయితే నీ హృదయంలో శుద్ధి లేకుండా పైకి భక్తిపరుడు వలె దేవుని ఎదుట ప్రలాపించినా సరే ఆయన నీ ప్రార్థన లెక్క చేయడనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి వీరు చేస్తున్న పని ఏంటంటే నేను భక్తిపరుణ్ణి, మేమందరము ఏకముగా కూడి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, నీ ఎదుటి ప్రలాపిస్తున్నాం, నీవెందుకు మా ప్రార్థనకి సమాధానం ఇవ్వట్లేదు అని తిరిగి యెహోవాను ప్రశ్నిస్తున్నాడు. అలా ప్రశ్నిస్తున్నాడు అనేసి ఈ సంఘటన యెషయా ప్రవక్త ద్వారా తిరిగి ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఏంటి, వారు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు, ఏమని, నువ్వు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, మేము ఉపవాసం ఉంటున్నాం కదా, మా ప్రాణాలను నలగొట్టుకుంటున్నాం కదా, ఆయాసపడుతున్నాం కదా, నువ్వెందుకు మా ప్రార్థనలు ఆలకించట్లేదని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారు కూడా చాలా సమస్యల గురించి లేదా ఆ ఇంటిలో ఉన్న శోధనల గురించి, ఇబ్బందుల గురించి దేవుని యొద్దకు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మంచిది, దేవుని యొద్దకు సమస్యలను శోధనలు చెప్పుకోవడం, ఆయన చెప్పిన దానికి సమాధానం ఇవ్వడం అనేది సమంజసంగా జరుగుతూనే ఉంటది. కానీ అయితే ఆంతర్యంలో శుద్ధిని దేవుడు కోరుకునేవాడు అనే విషయాన్ని గమనించాలి. పై రూపమును దేవుడు లక్ష్య పెట్టేవాడు కాదు. హృదయంలో నీ శుద్ధీకరణ ఎలా ఉంది, నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి, నీవు దేవుని ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నావు, దేవుని ప్రేమ పట్ల ఇతరుల పట్ల నువ్వు ఎలాగూ జీవిస్తున్నావు అనే విషయాల్ని దేవుడు గమనిస్తాడనే ఆలోచన మనం చేయాలి. ఈ దేవుని యొద్దకు వచ్చి కూడా మన క్రియలు అనేవి పాత స్వభావపు ఆలోచనలతో ఉంటే, అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు భక్తిపరునిగా వచ్చి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఉంటూ నీ సొంత జీవితాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే అది దేవునికి విరుద్ధమైన సంఘటనని మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు చేస్తున్న పని కూడా అదే. వారు మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం దేవా, మేము నలగొట్టబడుతున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, మా కడుపులు మార్చుకుంటున్నాం, నీ ఎదుటి ప్రార్థిస్తున్నాం, కానీ నువ్వు మాకు సమాధానం ఇవ్వట్లేదనేసి మీరు ప్రార్థన చేయడాన్ని మనం చేయొచ్చు. వీరిలో భక్తి లేనప్పటికీ కూడా తామే భక్తి పరులమని భావిస్తారు. ఈరోజు సంఘాల్లోకి వస్తున్నటువంటి చాలా మంది విశ్వాసులు చేస్తున్న తప్పిది మీదే. ఉపవాసం అంటే ఏంటో తెలియదు. ఉపవాసం అంటే కడుపులు మార్చుకోవడం అనేది కాదు. ఉపవాసం అంటే హృదయాన్ని మార్చుకోవడం అనే సత్యాన్ని గమనించాలి. అంటే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండడానికి, దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉండడానికి, దేవునికి దగ్గర కావటానికి నీ హృదయాన్ని ఎంత శుద్ధీకరించుకోగలుగుతావో అది నీ దేవుని సన్నిధికి వచ్చి శుద్ధీకరించుకోవడానికి దేవుడిచ్చే అవకాశం అనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి ఉపవాసం అనేది దేవునితో దగ్గరయ్యే సహవాసం, అంతేగాని మన కొడుకులు మార్చుకొని మన భక్తి జీవితాన్ని ఏదో బయటికి అందరికి నలుగురికి భక్తిపరుడిగా జీవిస్తున్నాను, ఈయనని మించిన భక్తిపరుడు లేడు, ప్రతి దినము ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళిపోతుంది, ప్రతి ఆదివారం ఉపవాసం ఉంటుంది, ఇలా
ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు అప్పుడు పైకి నువ్వు భక్తిపరుడులా కనబడుతున్నావు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు భక్తిపరుడుగా కనబడట్లేదు అనే సత్యాన్ని గమనించాలి. ఎందుకంటే ఆయన పై రూపంను చూసే దేవుడు కాదు, ఆయన హృదయ అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడు ఉన్నాడే సత్యాన్ని. సమూయేలు రాజును అభిషేకించడానికి యెష్షయి కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఆ కుమారులను వరుస క్రమంలో పంపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే పెద్ద కుమారుని యెష్షయి 7 కుమారుల్ని కూడా పంపించాడు. వారందరూ కూడా సరితగిన వారు. మరి ఒకడు ఉన్నాడు ఆయన చెప్తే వాడు ఎందుకు పనికిరాడని యెష్షయి అంటున్నాడు. వాడు గొర్రెలు కాచుకుంటాడు, ఎందుకు పనికిరాని వాడు, అలాంటి వాడిని ఎందుకు పిలుస్తాం, ఆడు యుద్ధానికి పనికిరాడనేసి యెష్షయి ప్రవక్త చెప్పినప్పుడు అప్పుడు సమూయేలుతో దేవుడు ఏమంటాడంటే, నీవు పై రూపమును చూస్తున్నా కానీ నేను పై రూపమును చూసే దేవుని కాదు, హృదయ ఆంతర్యాన్ని చూడగలిగే దేవుడే అన్నాడని అక్కడ చెప్పడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ ఇశ్రాయేలు చేస్తున్న ఉపవాసం దేవునికి అనుకూలంగా లేదు. దేవునికి అనుకూలంగా లేని ఉపవాసం నువ్వు ఎలాగూ చేసినా, నువ్వు ఎంత నలిగిపోయినా అది దేవునికి అంగీకారంగా ఉండదనే విషయాన్ని గమనించాలి. మరి ఎప్పుడు నీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది? ఎప్పుడు నువ్వు ఉపవాసంలో దేవునితో గడిపడానికి వచ్చినప్పుడు నీ ప్రార్థనను అంగీకరించి నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వగలుగుతాడు. అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేయగలిగామా? ఉపవాసంతో ఉండటానికి ఇష్టపడుతున్నాం కానీ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించలేని స్థితిలోనే ఉండిపోతున్నాం. ఉపవాసం అంటే ఆచరణ కాదండి. పైన భక్తిపరులు అంటే మనమే మాస్క్ వేసుకొని లోపల ఆంతర్యంలో శుద్ధి లేదు, పరిశుద్ధత లేదు, దేవుడంటే పూర్తి అవగాహన లేదు. కానీ బయటికి భక్తిపరుల మాస్క్ వేసుకొని ఒక ముసుగు వేసుకొని ఆ ముసుగులో నేనే భక్తిపరులని ముసుగులో జీవించేస్తున్నా కానీ ఒక్కసారి నీ ముసుగును విప్పు చూస్తే నీ ఆంతర్యంలో ఉన్న నీ పాపం ఎలాంటిదో, నీ స్థితి ఎలాంటిదో దేవుడు ఒక్కడే చూడగలిగాడనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి ఉపవాసం అంటే ఆచరణ కాదు. లోకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. లోకాసు వార్త తమ్ము నమ్ముకుని ఇతరులు తృణీకరించుకునేలో ఆయన ఈ ఉపమానం చెప్పారు. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుందరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుందరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారంలకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక పరిసయ్యుడు వెళ్ళాడు, ఒక సుంకరి వెళ్ళాడు. సుంకరి అంటే సెకండ్ క్రిచల్ అంటారు. అంటే అణగారిన జనాంగంగా వారిని పట్టించుకోరు, వారిని తక్కువగా చూసేటువంటి జనాంగం. అటువంటి స్వభావం కలిగిన సుంకరిని పరిసయ్యుడు, ఒక పేరు ప్రఖ్యాత పొందిన వ్యక్తి, ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి కూడా, వీరిరువురు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసయ్యుడు చేసే ప్రార్థనను మనం ఒకసారి చూసినట్లయితే, నిలవబడి దేవా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను సుంకరి వలనైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, ఈ సుంకర వలె ఉండకుండా అంటే నా జీవితం ఇలాంటి వాడు వల్ల లేదు, నేను చాలా పవిత్రుని, నేను దేవుని వల్ల చాలా భక్తిగా జీవిస్తున్నాను, భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాను, దేవునికి అంటుపెట్టుకొని ఉంటున్నాను, నాకంటే భక్తి పరుడు లేడు, నాకంటే విశ్వాస పరుడు లేడు అనే ఒక ఉద్దేశంతో పరిసయ్యుడు ప్రార్థిస్తూ ఉంటే, సుంకరు మాత్రం ఎలాగ ప్రార్థిస్తున్నాడు అంటే ఒకసారి చదవండి. దూరంగా నిల్చుండి చూడండి, సుంకరేమో దేవా నీ వైపు చూడడానికి నేను చాలనంటు వాడిని, నా జీవితం నీకు సరి తగినటువంటిది కాదు, నా భక్తి జీవితం నీకు తగినటువంటిది కాదు, కాబట్టి నిన్ను స్తుతించడానికి నేను సరిపోనేనండి, కాబట్టి పాపిని నేను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ పరిసయ్యుడు మాత్రం నేను భక్తిపరుణ్ణి, నాకంటే ఎవడూ లేడు, ఈ సుంకర్ లాంటి వాడిని కాదు అని ప్రార్థన చేసే వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు. నేటి సమాజం కూడా ఎలాగా ఉంటుంది అంటే తామే భక్తిపరులు అనుకుంటున్నారు,
తామే భక్తి పరులు అనుకొని భక్తి కొనసాగిస్తున్నారు తప్ప ఆంతర్యంలో శుద్ధి అనేది ఉందో లేదో మనం గమనించలేని పరిస్థితిలో ఉండిపోతున్నాం. నేడు ప్రశ్నార్థకంగా మనం ప్రశ్నించుకోగలిగితే ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే, అది ఎవరైనా కానీ, దేవుని దగ్గరకు వచ్చిన నీవు బయటకు వెళ్ళిన తర్వాత నీ భక్తి జీవితాన్ని అంతే విశ్వాసంతో, అంతే దృఢ సంకల్పంతో నువ్వు కొనసాగిస్తున్నావా? ఆలోచన చేద్దాం. మన నోటి మాట ఎలా ఉంటుంది, మన నడవడి విధానం ఎలా ఉంటుంది, మన ఆలోచన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన ఇతరుల పట్ల చేసే క్రియలు ఎలా ఉంటున్నాయి? అవి దేవుని ప్రేమను వ్యక్తపరిచే విధంగా ఉంటున్నాయా? లేదంటే ఉపవాసములకు వచ్చి ఇక్కడ ఉన్నంతసేపు భక్తిని పాటించి నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టి మరలా నీ పాప స్వభావంలో జీవించే స్థితిలో ఉన్నావా గమనించాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూసినట్లయితే పరిసయ్యుడు కూడా పాపే, కానీ ఆయన దృష్టిలో తానుకు తాను అనుకున్నాడంట. ఏమని పై భాగంలో ఏం చదివాడు? వారు 18వ అధ్యాయం 9వ వచనం, తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరిలో ఆయన ఇప్పుడు ఉపమానం చెప్పాను. ఇప్పుడు ఏంటంటే వారే భక్తి పరులని, తమకు మించిన భక్తి పరులు లేరని ఇతరులు తృణీకరించేవాడిగా పరిసయ్యుడు అన్నాడు. కానీ ఈ సుంకరి తనకు తాను తగ్గించుకొని దేవా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఉపవాసం అంటే నిజమైన పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అనేది మనం ఎప్పుడు కలగాలంటే మనలో పాపం ఉందని మనం గుర్తించినప్పుడు, మన పాపాన్ని మనకి వ్యక్తపరిచేది, మనకు ముక్కుసూటిగా తెలియజేసేది ఏమైనా ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ యెషయాతో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు జడొద్దు, నువ్వు తాళక బోర ఊదినట్లు, అంటే అసలు నువ్వు తడబడబట్టలేదు, నువ్వు తడబడ కాకుండా కంగారు పడకుండా ఉన్నది ఉన్నట్టుగా వారిలో పాపం ఉందని వారికి నిరూపించడానికి సత్యాన్ని తాళక బోర ఊదినట్లు వారికి చెప్పు. బోర ఊదినట్లు అంటే గట్టిగా కేకలు వేసి శబ్దముతో వారిలో పాపం ఉందని, వారిలో మచ్చుందని, వారి హృదయం దేవునికి అనుకూలంగా లేదని, వారి హృదయం దేవునికి బహు దూరంగా ఉన్నదని సత్యాన్ని వారికి వెల్లడి చేయనేసి ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు స్పష్టంగా తెలియపరచడాన్ని మనం చూడవచ్చు. నేటి దినాల్లో మన ఉపవాసం ఏ రీతిగా ఉంది? గతించిన నిన్నటి దినం నుంచి చాలా మంది ఉపవాసం ఉన్నవాడు. నీ ఉపవాసం ఏ రీతిలో ఉంది? దేవునికి అనుకూలంగా నీ ఉపవాసం ఉందా? నీ ఉపవాసము దేవునికి అనుకూలంగా లేకపోతే నీ ఉపవాసం ఉండి నీ శరీరం ఆయాసపరుచుకున్నా సరే అది నిష్ప్రయోజనం, అది దేనికి పనికిరాదని సత్యాన్ని గమనించాలి. ఇక్కడ ఉపవాసం ఉండొద్దు అని నేను బోధించట్లేదు. ఉపవాసం ఉండి అనేకమైన అద్భుత కార్యములు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఎస్తేరు ఉపవాసము ద్వారా ఆ యోధా జనాంగాన్ని అంతటిని రక్షించుకోగలిగింది. అంటే ఉపవాసంలో శక్తి ఉంది. అయితే నీ ఉపవాసం యథార్థత కలిగి ఉందా? నిజముగా దేవుని ఎడల యథార్థ హృదయంతో నీ ఉపవాసం ఉంటే నీ ఉపవాసానికి ప్రతిఫలం ఉంటది, దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడనే విషయాన్ని గమనించాలి. కానీ మనలో యథార్థత లేకుండా, మన భక్తి జీవితం మానకుండా, మన ఆంతర్యం శుద్ధీకరణ కాకుండా దేవునితో ఉపవాసం ఉండి నువ్వు పెనిగిలాడినా కూడా ప్రయోజనం లేదనే సత్యాన్ని దేవుడు వెల్లడి చేస్తున్న విషయాన్ని గమనించాలి. 4వ వచనం ఒకసారి చదవండి. 58వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయంగా బుద్ధులాడుచు ముందురు మీ కంఠధ్వని పరమున నిలబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ముందు అంటే ఉపవాసము నాకు అనుకూలమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మీరు కలహాలు పడతారు, గొడవలు పెట్టుకుంటారు, గుద్దులాటలు ఉంటాయి, కొప్పు పెట్టుకొని ఈడ్చేసుకుంటారు, వాడి మాట ఈడు మాట్లాడతాడు, ఈడు మాట ఆడు మాట్లాడతాడు, వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధుడిగా మోకాలు వేసి నా అంత పరిశుద్ధుడు లేడని మీరు భావిస్తూ ఉంటారు. అది నాకు అనుకూలమైన ఉపవాసమా అని దేవుడే ప్రశ్నించడం మనం గమనించవచ్చు. ఆ 5వ వచనాన్ని, మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అతిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందిరా? ఇక్కడ ఏమన్నాడు అంటే, గోని పట్ట కట్టుకొని దుఃఖముఖం వేసుకొని కన్నీరు కార్చేసు, నిజంగా కన్నీరు అనేది స్పష్టంగా ఎవరికం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది నటనా జీవితం, వారి లోపల ఏమీ ఉండదు, నిజమైన భక్తి లేదు,
కానీ మేమే భక్తి పరులమని అనేకులకు తెలియపడాలని, అనేకులకు నా అంత భక్తిపరుడు లేడు అని తెలియజేయడానికి ఏం చేస్తారంటే వారు ఉపవాసం ఉంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటారు. అది పరిపూర్ణమైన ఏడుపు కాదు, పరిపూర్ణమైన పశ్చాత్తాపం కాదు. అటువంటి దాన్ని దేవుడు అంగీకరించడు. సుమి, నీ హృదయం యథార్థత కలిగి ఉండి నీవు ఉపవాసం ఉన్నా లేకపోయినా దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆజ్ఞ అనుసారంగా నువ్వు నడుచుకోగలిగితే అప్పుడు నీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అలాగూ కాకుండా నువ్వు ఎంత భక్తి చేసి నలిగిపోయినా సరే, దేవుని సన్నిధిలో నువ్వు ఎంత పని విస్తారంగా చేసినా సరే, నీ హృదయము దేవుడు చూస్తాడు. యెహోవా హృదయమును విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే కోరుకునే దేవుడు. కాబట్టి మన ఉపవాసం ఏ విధంగా ఉందో ఆలోచన చేసుకున్నాం. మన పరిస్థితి మారాలి. ఉపవాసం ఉంటున్న నీవు దేవునికి అనుకూలంగా నేను ఉంటున్నానా, దేవుని సన్నిధికి నేను చేరువవుతున్నానా, దేవుని సహవాసంలో నేను ఎదుగుతున్నానా, దేవుని మాటకు విధేయత చూపుతున్నానా అని ప్రశ్నార్థకమైన ప్రశ్నలు మన జీవితంలోనికి వేసుకొని దానికి అనుకూలంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడుతున్నప్పుడే పరిపూర్ణంగా నువ్వు దేవుని ఎడల నీ హృదయాన్ని కుమ్మరించి ఉపవాసం ఉండాలి. అలాగూ కాకుండా నీవు ఎంత చేసినా సరే అది నిష్ప్రయోజనమని సత్యాన్ని గమనించాలి. కాబట్టి ఏది మరి నిజమైన ఉపవాసం ఎలాగుండాలి అని మనం ఆలోచన చేస్తే 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చూడండి, ఉపవాసం అంటే ఏంటి అని దేవుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏమిటి? ఇతరులకు నువ్వు సాయం చేయాలి. బంధకాల్లో ఇప్పుడు ఆ బంధకంలో పట్టుబడిపోయిన వారిని నువ్వు విడిపించగలగాలి. నీ సత్ప్రవర్తన, దేవుని దగ్గరికి వస్తున్న నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే అలాగే ఉన్నప్పుడు వారి బంధకం నుండి విడుదల చేసే ఒక వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. అది నిజమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటియు, కాడి మానుమోకులు తీయుటియు, బాధింపబడి వారిని విడిపించిటియు, ప్రతి కాడిని విరగొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే బంధింపబడిపోయి ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉండిపోయారో, ఎవరైతే ఆ ప్రతికూల పరిస్థితులు పెట్టి నలిగిపోతున్నారో వారందరినీ ఓదార్చి, వారికి ధైర్యాన్ని ఇచ్చి, వారిని విడుదల చేయడానికి సలహానిచ్చి, వారిని ప్రేమించగలిగితే అది నిజమైన దేవునికి అనుకూలమైన ఉపవాసం. ఎప్పుడు నువ్వు వారిని ప్రేమించగలుగుతావు, ఎప్పుడు నువ్వు వారికి సహాయం చేయగలుగుతావు, ముందు నీకు సహాయం చేసే దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే అప్పుడు నువ్వు ఇతరులకి సాయం చేయగలుగుతావు, ఇతరులని బంధకముల నుండి విడిపించగలుగుతావు. మన భక్తే అంతా ఇంత అయితే మనం ఇతరులకి ఏం చూపించగలుగుతాం, ఏం నేర్పించగలుగుతాం? కాబట్టి ఆలోచన చేద్దాం, మన స్థితి ఎలా ఉంది, మన ఇతరుల పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నాం అని ఆలోచన చేద్దాం. కాబట్టి మన భక్తి జీవితం ఎలా ఉండాలంటే దేవునికి దగ్గర అయిపోవాలి. ఈ యొక్క ఉపవాస దినాలు 3 దినాల్లో కూడా నీ హృదయం దేవునితో పెనవేసుకున్నట్టు ఆయనతో కలిసిపోవడానికి, అంత యథార్థత కలిగి ఆయన్ని ఆరాధించడానికి మనం తీర్మానం తీసుకునేవారుగా ఉండాలి. అట్టి తీర్మానంతో మనం వెళ్ళాలి. ఆ తీర్మానం లేకుండా నువ్వు ఈ 3 దినాలే కాదు, నువ్వు 40 దినాలు వచ్చిన దేవుడు నీ ప్రార్థనను అంగీకరించడనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి. దేవుడు కోరుకుంటున్న ఉపవాసాన్ని మనం చూసినట్లయితే ఎవరైతే బంధకంలో ఉన్నారో, ఎవరైతే నాశనం అయిపోతున్నారో, ఎవరైతే వివిధ రకాలైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారిని విడిపించగలగాలి, వారికి దేవుని ప్రేమను చూపించగలగాలి. అది నిజమైన ఉపవాసం అనేసి దేవుడు చెప్తున్నాడు. 7వ వచనాన్ని, నీ ఆహారం ఆకలి గొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాల దీవెనలను ఏంట చేసుకుంటాయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుతాయి. చూడండి, ఇప్పుడు చాలా మంది పేదవారు ఉన్నారు. వారు ఆహారం తినే పరిస్థితిలో లేరు, అంటే ఆహారం కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారిని మనం చూస్తూ ఉంటాం. చాలా మంది మన ఇంట్లోకి కూడా వస్తూ ఉంటారు. కానీ వారిని ఎప్పుడూ కూడా మనం నీకు కలిగిన దానిలో కొంచెం అన్నం తీసి వాడికి పెట్టలేం.
వాడిని ప్రేమగా చూడడం, నీ చీరల్లో లేకపోతే నీ దుస్తుల్లో ఏదో చిరిగిపోయింది, నీకు చిరిగిపోయింది, నువ్వు కట్టుకోలేంది నువ్వు నీ పొరుగు వాడికి ఇవ్వలేకపోతున్నావు. ఈ విషయంలో మాత్రం నేను పాస్టర్ గారిని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి నెల, బహుశా సంఘం అంతా కూరేస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి నెల కూడా వారు అంటే పెట్రోల్ పెట్టుకొని ప్రయాసపడి కాకినాడ వెళ్ళి ఇక్కడ అన్ని పార్సల్ చేసుకొని ఆ భోజనాన్ని పేదలకు ఇవ్వాల్సిన అంత అవసరత ఆయనకి ఏమొచ్చింది? ఆయనకి ఏమొస్తుంది? పోనీ ఆయన ఏమన్నా ఆస్తిపరుడా? కాదు. తనకు కలిగిన దానిలో పేదలకు పెట్టాలనే ఆశ, పేదలకు పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడనే ఆకాంక్ష తనలో ఉంది. కాబట్టి ప్రతి నెల కూడా మానకుండా అది ఒక పనిగా, ఒక భారముగా, బాధ్యతగా దాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. దానికి సంఘస్థులు కూడా సహకరిస్తూ ఉంటారు. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. అయితే అది దేవుడు కోరుకుంటుంది. ఎప్పుడు నిజమైన ఉపవాసం అంటే నువ్వు పక్కవాడిని ప్రేమించగలగాలి. దేవుడు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమనేసి ఆజ్ఞయించాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటి? నువ్వేం తింటున్నావో పొరుగుడికి కూడా అదే తినగలగా. నువ్వేం కట్టుకుంటున్నావో పొరుగుడికి కూడా అది ఇవ్వగలగాలి. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది పొరుగువాడికి కూడా ఉండడానికి లేదా ఇవ్వటానికి నువ్వు ఆశ కలిగి ఉండడమే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం అనే ఆజ్ఞకు అర్థం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే అటువంటి ఉపవాసం కలిగి ఉండాలి. దేవుడు ఉపవాసం అంటే దేవుని లక్షణాన్ని మనం అలవరుచుకోవడం, మన జీవితంలో దాన్ని అలవరుచుకొని దాన్ని ప్రతిబింబింప చేయడం, నీలో ఉన్న దేవుని ప్రేమను ఇతరులకు కనపరచడం. ఇప్పుడు నీకు కలిగిన దానిని పట్టెడు అన్నాన్ని నువ్వు ఇతరులకు ఇచ్చినప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? దేవుడిలా వచ్చావయ్యా, నువ్వే దేవుడివి అని అంటాడు. వాడికి తెలియదు, కానీ వాడికి నువ్వు దేవుళ్ళ అనిపిస్తున్నావు. కానీ నీవు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి ఏది నిజమైన ఉపవాసం అంటే మన సాటి వారిని కూడా మనవలే నేనే అన్న మాదిరిలోనికి తెచ్చుకొని వారిని ప్రేమించగలగడమే నిజమైన ఉపవాసం అని గమనించాలి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూని నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేపు చుక్కు వలె ఉదయించు. చాలు. ఇప్పుడు ఈ ఉపవాసం చేయడం వలన నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి, నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి అని మనం గమనించినట్లయితే ఆ కింద వచనాల్లో దాని గురించి ఉంది. అయితే ఏ ఉపవాసం దేవుడు కోరుకుంటున్నాడు? నీ సొంత కోరికలను, సొంత ఆశలను బట్టి స్వార్థపూరితమైన నీ ఆలోచనలు బట్టి దేవునికి ప్రార్థన చేసే ఆ ఉపవాసాన్ని దేవుడు కోరుకోవట్లేదు. ఇతరులను ప్రేమించగలిగి ఇతరులకు సాయం చేయగలిగే, దేవుని ప్రేమను ప్రతిబింబింప చేయగలిగే ఆ ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడనే సత్యాన్ని గమనించాలి. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్న ఆ ఉపవాసాన్ని మనం చేసినప్పుడు దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికై. అప్పుడు నీవు పిలుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఎప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడంటే ఆయనకు అనుకూలమైన ఉపవాసాన్ని మనం చేసినప్పుడు మన ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు, నీకు దీవెనలు ఆయన అనుగ్రహిస్తాడనే సత్యాన్ని గమనించాలి. అప్పుడు దేవుడు చెప్పిన ఉపవాస ప్రకారంగా నువ్వు నడవగలిగితే అప్పుడు నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించు, స్వస్థత నీకు శీఘ్రం. దేవుడు చెప్పిన ఉపవాసాన్ని ఆచరించకుండా నీ వ్యక్తిగతంగా నీ ఇష్టానుసారంగా నీవు భక్తిపరుడిగా భావించి చేసిన ఉపవాసంతో ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నాకు మంచి ఉద్యోగం, ప్రభువా నా బిడ్డలు బాగుపడిపోవాలి, ప్రభువా నా ఇల్లు చక్కబడిపోవాలి, ఇలాంటి ప్రార్థనలు నువ్వు ఎన్ని చేసినా సరే అది జరగదు సుమి, అది జరగదు. ఎందుకంటే దేవుడు యథార్థత కోరుకుంటాడు. యథార్థ హృదయంతో ఉపవాసం అంటే చెప్పినాడు కదండి, మీరు దొర్లేసి దేవునికి సాష్టాంగ నమస్కారం చేసేసి నువ్వు ప్రార్థించేస్తే ఉపవాసం కాదు. దేవుని ప్రేమను నీలో నుండి ఇతరులకు ప్రతిబింబింప చేయగలిగితే అది నిజమైన దేవుడు కోరుకుంటున్న విశ్వాసం అని మనం భావించాలి. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ ఉపవాసాన్ని మనం చూపించగలిగినప్పుడు, ఆ దేవుని ప్రేమను మనం వ్యక్తపరిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేడని విషయాన్ని గమనించి అప్పుడు నీకు స్వస్థతను అడగక్కర్లే.
నా కుటుంబాన్ని బాగు చేయి, నాకు స్వస్థత దయచేయి, నా పిల్లల్ని ఆశీర్వదించి, అదేది కూడా నువ్వు అడగక్కర్లే. చూచుచున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నీకేం అవసరమో ఆయనే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి నిజమైన ఉపవాసాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి. నిజమైన ఉపవాసం చేయడానికి నిజమైన పశ్చాత్తాపం మన హృదయంలో కలిగి ఉందాం. అటువంటి పశ్చాత్తాప హృదయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన ప్రార్థన తప్పకుండా అంగీకరిస్తాడు. కానీ ఇశ్రాయేలు చేస్తున్న తప్పిదం ఏంటంటే వారిలో పాపం ఉంది, మచ్చ ఉంది. వారు నిజమైన తిష్ట కలిగి దేవుణ్ణి ఆరాధించట్లేదు. వారు ఆచారపరంగా నామకార్థకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ హృదయంలో శుద్ధి అనేది వారిలో లేదు. అలాంటి రీతిలోనే ఈ పరిసయుడు కూడా ఉన్నాడనే సత్యాన్ని గమనించాలి. కాబట్టి 9వ వచనాన్ని ఒకసారి చదివింపుదాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. ఇతరులు బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి కొన్న వానికి ఇచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం అనే ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచించాలి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఇలాంటి ఉపవాసం చేస్తావో, ఇతరులను ప్రేమించగలుగుతావో, ఇతరులకు నీకు కలిగిన దాన్ని ఇవ్వగలుగుతావో, అప్పుడు నేను నీకు సమాధానం ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను తృణీకరించారు. ఆజ్ఞలను లక్ష్య పెట్టలేదు, ఆజ్ఞానుసారంగా నడుచుకోలేదు. కానీ వారికి ఆశీర్వాదాలు కావాలని స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, తిరిగి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. నిర్గమాకాండ 20వ అధ్యాయం 10వ వచనంలో విశ్రాంతి దినాన్ని ఆచరించట్లో వారు విఫలమయ్యారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమనేసి దేవుడు తెలియపరిచాడు. మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చి వారికి తెలియపరిచాడు. మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, అంటే మానకూడదు. ఆ దినాన్ని మీరు పడి పెట్టుకోకూడదు, వ్యాపారం పెట్టుకోకూడదు, ఏ పడిపాట్లు పెట్టుకోకూడదు. ఖచ్చితంగా దేవుడి దినాన్ని ఆచరించాలనేసి వారితో చెప్పినప్పుడు వారు చేసే పని ఏంటంటే దేవుని మాటను, దేవుని ఆజ్ఞానుసారంగా వారు నడుచుకోలేదు. వారు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు. అప్పుడు పనివారిని వారు ఒత్తిడికి గురి చేస్తున్నారు. అక్కడ రాయబడి ఉంది కదా, 4వ వచనం, మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంటతోని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉందరు. చివరిలైన మీ పనివారి చేత కఠినమైన పని చేయించదు. అంటే వారికి విశ్రాంతిని ఇవ్వట్లే. విశ్రాంతి దినం మన స్వార్థపూరితం కాదు, అందరికీ. నీ దగ్గర పని చేసే వరకు కూడా నువ్వు సెలవు ఇవ్వాలి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడానికి వారికి అవకాశం ఇవ్వాలి. అలాగే విశ్రాంతి దినాల్లో నువ్వు ఏ పనిపాట్లు పెట్టుకోకూడదు, ఏ వ్యాపార వ్యక్తులు పెట్టుకోకూడదు. వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకోగలగాలి. అది నిజమైన ఉపవాసం. ఇవేమి చేయకుండా కూడా నేనే భక్తిపరుణ్ణి, నేను మానకుండా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదేటి అని నువ్వు తిరిగి దేవుణ్ణి ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అనేది గమనించాలి. కాబట్టి ఇశ్రాయేలు చేసిన తప్పిదాన్ని మనం చేయకూడదు. మనము యథార్థత కలిగి దేవుని ఆరాధించేవారిగా ఉన్నాం. శుద్ధ హృదయంతో దేవునికి చేరువవడానికి ఇష్టపడాలి. కాబట్టి ఈ ఉపవాసమునకు అర్థాన్ని మనం గ్రహించాలి. దేవునికి దగ్గరగా నివసించడానికి మనం ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. అటువంటి ప్రయత్నం చేసి దేవుడిచ్చిన మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. మనం పొందుకోవడం కాదు, కానీ మనం ఇతరులకు కూడా దానిని పంచేవారిగా ఉండాలి. ఆ ఆశీర్వాదాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఉపవాసానికి తగినట్టుగా మన భక్తి జీవితాన్ని మార్చుకుందాం. అది అంటే మనం దేవుడి దగ్గర ఉపవాసం ఉన్నామని, దేవునితో గడుపుతున్నామని ప్రజలకు ఎలా తెలుస్తుంది అంటే, నీలో క్రీస్తు ప్రేమను ప్రతిబింబింపజేయడం అంటే ఏంటి, అర్థం ఏం చేస్తుంది, మన ముఖాన్ని మనకు చూపిస్తుంది. అలాగే నీవు చేసే పని దేవుని ముఖాన్ని నీలో నుండి ప్రజలకి కనుపరిచే విధంగా నీ ప్రవర్తన ఉండాలనేసి
ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి ఉపవాసాన్ని మనం కొనసాగించేవారిగా ఉండాలి, యథార్థత కలిగి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్.